ఓకే, మనం ఈ వీడియోలో అన్యదేశముల గురించి తెలుసుకుంటాం. గత వీడియోలలో తత్సమములు, తద్భవములు, దేశ్యములు, గ్రామ్యముల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో అన్యదేశ్యములు. ఇది మెమోరీ బేస్డ్ టాపిక్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్యదేశములు అంటే అన్యులు అంటే ఎవరు? ఇతరులు. ఇతర భాషా పదాల నుంచి మన భాషలోకి వచ్చి చేరినటువంటి పదాలను అన్యదేశాలు అని అంటారు. అంటే ఇతర భాషల నుంచి మన భాషలోకి వచ్చి చేరినటువంటి పదాలను అన్యదేశాలు అని అంటారు. ఈ అన్యదేశాలకి ఇంగ్లీష్లో ఏమని పేరు అని అంటే లోన్ వర్డ్స్ అని పేరు. లోన్ వర్డ్స్, లోన్ అంటే అప్పు అయితే తెచ్చుకున్నాము, మన భాషలో వచ్చి స్థిరపడిపోయినాయి, మళ్ళీ పోతలేవు ఇక, అటువంటి వాటిని అన్యదేశాలు అంటారు. అంటే ఇతర భాషల నుంచి మన భాషలోకి వచ్చి చేరినటువంటి పదాలను అన్యదేశాలు అని అంటారు. మరి ఏ ఏ భాషా పదాలు ఉన్నాయి మన భాషలో? పర్షియన్, అరబిక్ భాషా పదాలు ఉన్నాయి. నెక్స్ట్ తమిళ పదాలు ఉన్నాయి, మరాఠీ పదాలు ఉన్నాయి, ఒరియా పదాలు ఉన్నాయి, హిందీ పదాలు ఉన్నాయి, డచ్చీ పదాలు ఉన్నాయి, ఫ్రెంచి పదాలు ఉన్నాయి, పోర్చుగీస్ పదాలు ఉన్నాయి, ఇట్లా అనేక కన్నడ భాషా పదాలు ఉన్నాయి. ఇట్లా అనేక భాషా పదాలు మన తెలుగు భాషలో వచ్చి స్థిరపడిపోయాయి. మన తెలుగు భాషలో ఉన్నటువంటి ఇతర భాషలకు చెందినటువంటి పదాలు ఏమేమి ఉన్నాయో ఒకసారిగా మనము చూద్దాం. మొదలు పర్షియన్ అరబిక్ పదాలు. ఎకిమీడు, ఎకిమీడు అనేటువంటి పదం ఉన్నది, యజమాని. హుషారు, ఏమ్రా హుషారుగా ఉన్నవేమ్రా అని అంటాం. ఏమ్రా హుషారుగా ఉన్నావు శంకరి అని అంటుంటారు. హుషారు, సంతోషంగా ఉన్నాం. ఖర్చు పెట్టడము, ఖర్చు అనేటువంటి పదము. కాగితము, మరమత్తు, సుల్తాను అనేటువంటి పదము, సుల్తాన్. పాదుషా, కితాబు అంటే పుస్తకము, కితాబు ఇవ్వడం అనేటువంటిది కూడా. తుపాకీ, దుకాణము, దుప్పటి. ఇవి పర్షియన్ అరబిక్ భాషా పదాలు. ఇంకేమున్నాయంటే చూద్దాం. ఖర్జూరా అనేటువంటి పదము, ఖర్జూరా, ఖర్జూరా. కిస్మిస్, కిస్మిస్ అంటే మనం తినే పదార్థం ఉంటుంది చూసారా, కిస్మిస్. అసలు అదే ప్రిన్సిపల్ అమౌంట్, అసలు ఎంత ఇస్తావు, అసలు ఎంత, వడ్డీ ఎంత అని అంటుంటే చూసినావా. అసలు బందోబస్తు, పోలీసులు బందోబస్తుకు వచ్చారు అని అంటాం కదా. తాలూకా, ఎందుకంటే తాలూకాలు ఉండేటువంటివి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాలూకాలు తీసేసి మండలాలు ఏర్పాటు చేసిండు. జిల్లా, డిస్టిక్. ఖజానా అంటే ఒక నిధి. నకలు అంటే జిరాక్స్, నకలు అనేటువంటి పదము పర్షియన్ అరబిక్ భాషా పదము. ఖూనీ అంటే హత్య. బందీఖానా, బందీ అంటే బందీ చేసేటువంటి ఒక ప్రదేశము. జమీందారు, జామీన్లకు జామీందారు. జమాదారు, జమ చేసేటువంటి. జాగీర్దారు, ఒక భూమికి ఒక అధికారి. ఇట్లా మరి ఈ భాషా పదాలు అన్నీ పర్షియన్ అరబిక్ భాషా పదాలుగా మనము చెప్పుకోవచ్చు. రైట్. తర్వాత పోర్చుగీసు పదాలు. పోర్చుగీసు పదాలు మన తెలుగు భాషలో ఏమేమి స్థిరపడిపోయినాయి అని చూసినట్లయితే ఎక్కువగా గృహ పరికరాలు. గృహ పరికరాల విషయానికి వచ్చినట్లయితే బాల్చి అనేటువంటి భాషా పదము, ఇది పోర్చుగీసు భాషా పదమే. పీపా, ఏమ్రా పీపాలు తాగుతున్నావు అని అంటారు చూసిర్రా, నీ నూనెలలో పీపాలలో చేస్తారు. నెక్స్ట్ అల్మారా, అల్మారా అని అంటే మనము బట్టలు పెట్టుకునేటువంటి ఒక బీరువా లాంటిది అన్నమాట. మరి బీరువా అనేటువంటిది కూడా వేరే భాషా పదము, అల్మారా. మేజా అంటే టేబుల్, టేబుల్. తర్వాత సబ్బు, సబ్బు అంటే సోపు. ఇవన్నీ ఏ భాష? గృహ పరికరాలకు గృహానికి సంబంధించినటువంటి పోర్చుగీసు భాషా పదాలు. అనాస పండు, ఒకటే గుర్తుపెట్టుకోండి, పండ్లకు సంబంధించినటువంటి భాషా పదాలు ఎక్కువగా పోర్చుగీస్ నుంచే వచ్చినాయి. పండ్లు, కూరగాయలు, అనాస, బొప్పాయి, క్యాబేజీ, బంగాళదుంప, బొప్పాయి ఆల్రెడీ వచ్చేసింది. మిరప, వేరుశనగ, సీతాఫలము. ఇవి కూరగాయలకు సంబంధించి, పండ్లకు సంబంధించినటువంటి భాషా పదాలు ఎక్కువగా పోర్చుగీసు భాష నుండే ఉద్భవించినటువంటివి. వర్తక సంబంధమైనటువంటి వ్యాపారానికి సంబంధించి కోస్తా అనేటువంటి పదము, గిడ్డంగి, గోదాము, బంకు. కోస్తా, కోస్తా, కోస్తా ప్రాంతము, గిడ్డంగి నిల్వ ఉండేటువంటి ప్రాంతము. అదే గోదాం అన్న బంక్, పెట్రోల్ బంకు అని అంటారు చూసినావా. అట్లా ఇవన్నీ నిల్వ ఉండేటువంటి ప్రదేశాలన్నీ, నిల్వ ఉంచేటువంటి ప్రదేశాలు కూడా వర్తక సంబంధమైనటువంటివి, పోర్చుగీసు భాషా సంబంధమైనటువంటివి. నెక్స్ట్ వస్త్ర సంబంధమైనటువంటివి.
వస్త్రాలకు సంబంధించి ఇస్త్రీ, కమీజు, సల్వార్ కమీజు, కాజాలు అంటే ఉంటాయి కదా ఇవి కాజా, బొత్తం అంటే గుండీలు అవే బటన్స్, తువాలు అంటే టవల్. తువాలు అనేటువంటిది చాలాసార్లు వచ్చింది, ఇది పోర్చుగీసు భాషా పదము. నెక్స్ట్ సైనిక సంబంధమైనటువంటివి, ఆర్మీకి సంబంధించినటువంటివి కపితాను, కమాను, పటాలము, సార్జాంటు, ఇవి సైనిక సంబంధమైనటువంటివి. ఇతర భాషా పదాలు బిస్కెట్, అదేవిధంగా బాత్ అదే డక్, మేస్త్రి, మేస్త్రి అని అంటారు చూసినావా, అల్ఫీ, ఇవన్నీ పోర్చుగీసు భాషా పదాలు. ఓకేనా. వస్త్ర సంబంధమైనవి ఇస్త్రీ, కమీజు, కాజా, బొత్తము, తువాలు, కపితాను, కమాను, పటాలము, సార్జాంటు. సైనిక సంబంధమైన ఇతర పదాలు బిస్కెట్, బాతు, మేస్త్రి, అల్ఫీ. ఓకే, ఇవి పోర్చుగీసు భాషా పదాలు. తర్వాత డచ్చి భాషా పదాలు. డచ్చి కలావర్ అనేవి పేకాటకు సంబంధించినటువంటి కలావర్ అంటే పూలు ఉంటాయి చూసారు ఇట్లా, ఇది. ఆసు అంటే ఎక్క. ఆటిన్ అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది డైమండ్ ఆకారంలో. బతాయి అనేటువంటి పండు. దుంప బంగాళదుంప, ఆ దుంప చిలకడ దుంప, ఆ దుంప ఈ దుంప. తుర్పు ముక్క అని అంటాం చూసినావా. నీల్కోల్ అనేటువంటివి. ఇస్పేట్ అనేటువంటిది కూడా పేకను ఇస్పేట్ అంటారు. అందులో ఒక సింబల్ కూడా ఉంటుంది, ఆకు, ఇది ఇస్పేట్ సింబలు. పంపరమాస, ఇవన్నీ ఈ డచ్చి భాషా పదాలు, అంటే డచ్చి నుంచి వచ్చినటువంటివి. ఎందుకంటే వర్తక వ్యాపారం కొరకు మన భారతదేశానికి డచ్చి వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ భాషా పదాలు మన తెలుగులో అంటే ఉండిపోయడం జరిగింది. ఓకే, ఇంకా చూసినట్లయితే ఫ్రెంచి పదాలు ఫ్రాంచి, కిచెను, పరాంసు, ఫిరంగి, అదేవిధంగా కుసిని, మేడం, బీరువా. ఇది చూడండి, బీరువా అనేటువంటిది చూడండి, అల్మారనేమో పోర్చుగీసు, బీరువానేమో ఫ్రెంచి భాషా పదము. అదేవిధంగా ఫ్రాంచి, కిచెన్ ఇంగ్లీష్ కాదు, ఫ్రెంచి భాషా పదము. ఫరాంసు, ఫిరంగి, కుసిని, మేడం అనేటువంటివి ఏమవుతున్నాయంటే ఇక్కడ ఇవి ఫ్రెంచి భాషా పదాలు. ఓకే, తర్వాత మరాఠీ పదాల విషయానికి వచ్చినట్లయితే ఘే అనేది మరాఠీ పదము. ఘే అంటే ప్రశంస అని అర్థము, పొగడతా అని అర్థం. బలి అనేటువంటిది కూడా మరాఠీ పదమే. అదేవిధంగా రాహుతులు అంటే సైనికులు, బలి అంటే మేలు. చాడీలు చెప్పడము, చాడీ అనేటువంటిది కూడా మరాఠీ పదమే. చావడి దగ్గర కూర్చున్నామంటారు చూసినాం, 4 రోడ్ల కూడలి, అది కూడా మరాఠీ పదం. బిడారు అనేటువంటిది కూడా మరాఠీ పదమే. రామో అనేటువంటిది మరాఠీ పదమే. పాగా వేశారు అని అంటారు చూసిర్రా, మరాఠీ పదమే. శివాజీ, కాగడ, కొరడ, ధని అని అంటే ధన్యాలు అని అర్థం. ఇవన్నీ ఏంటనంటే మనకు ఇవి మరాఠీ భాషా పదాలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఇంకా కొన్ని పదాలను చూద్దాం. పంచె తెలుసుగా మీకు, కట్టుకునేది. నెక్స్ట్ కమరు అంటే నడుము. కిచిడి మనం చేసుకునేది ఉంటుంది కదా, మన పిండి పదార్థం ఇది రైస్తో చేసేటువంటిది. కుందనము బొమ్మలాగా ఉంటారు కుందనము. గంజాయి, గస్తు తిరుగుతున్నారు పోలీసులు అని అంటారు చూసిరా. గాగ్రా అంటే స్త్రీలు ధరించేటువంటి ఒక వస్త్రం. తావీజు అంటే తాయెత్తు. నెక్స్ట్ కిరాణా అంటే తెలుసుగా కిరాణా సామాను. పటేలు, రావు, పంతులు, కిరాయి, లోట. ఇవన్నీ ఏమైతాయని అంటే మనకు మరాఠీ భాషా పదాలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఒరియా భాషా పదాలు. పన్నె అంటే దువ్వెన, దూకునేది. భుగత, భూస్వామి. మనకు వంగపండు ప్రసాద్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఈ భుగత ఓరోరి భుగతోడా అని పాట రాసిండు. భుగతల మీద, భూత అంటే భూస్వాముల మీద. భోగట్ట అంటే సమాచారం. ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కనపడతాయి. రేఖ, చేద, కంబారి అనేటువంటిది జీతగాడు. ఇవి ఒరియా భాషా పదాలు. రైట్. హిందీ భాషా పదాలు చూసినట్లే అంగూర పండ్లు, కిమ్మెత్తు, గమ్మత్తు. నెక్స్ట్ కుషాలు, దివాలా తీయడము, మెహర్బానీ,
పాకీ పనులు, బడాయి, దోస్తు, చుడిదారు, మినహా, సతాయించు, బరాయించు. ఇది ఒకసారి పడ్డది, సతాయించు, బరాయించు అనేటువంటి భాషా పదము ఏ భాషకు సంబంధించింది అని అంటే హిందీ భాషకు సంబంధించి. అంగూరు, కిమ్మత్తు, కుషాలు, దివాలా, మొహన్బానీ, మెహర్బానీ, పాకీ, బడాయి, దోస్తు, చుడిదారు, మినహా, సతాయించు, బరాయించు ఇవి హిందీ భాషా పదాలు. నెక్స్ట్ కన్నడ పదాలు. పుంటికూర, పుంటికూర అంటే గోంగూర. బాడుగ తీసుకోవడం అని అంటే కిరాయి తీసుకోవడము. బాలపండు అని అంటే అరటిపండు. కైవారం అని అంటే ఇట్లా ఉంటుంది చూసిరా, ఇట్లా గుండ్రగా తీస్తారు ఇట్లా, కైవారము. దేవర అంటే దేవుళ్ళు. హత్తుకోవడము, హత్తు. హెచ్చు, హజ్జ, నంగనాచి, ఏమమ్మా నంగనాచి అని అంటారు చూసిరా. నెక్స్ట్ గండర, గండడు. ఇవన్నీ కన్నడ భాషా పదాలుగా మనము చెప్పుకోవచ్చు. హేమాహేమీలు, బేడలు అంటే పప్పులు, మజ్జిగ అంటే సల్లా, హెగ్గడి కత్తెలు, హేరాలము ఇవన్నీ కన్నడ భాషా పదాలే. మళ్ళొకసారి, హేమాహేమి, బేడలు అంటే పప్పులు, మజ్జిగ, హెగ్గడి, హేరాలం అనేటువంటివి ఇవి కన్నడ భాషా పదాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హొయ్యలు అనేటువంటిది కూడా కన్నడ భాషా పదమే. ఓరాహోరి, హల్లె, హు, హుసే, అజ్జలు, సాకు, బేకు, కెలసం, హంగు. ఎక్కువగా హాతో కూడుకున్నటువంటి పదాలు దాదాపుగా కన్నడ భాషా పదాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత చూద్దాం. కన్నడ భాషా పదాల తర్వాత మనకు కనిపించేటువంటి పదాలు తమిళ పదాలు. తమిళ పదాల విషయానికి వచ్చినట్లయితే మత సంబంధమైనటువంటి పదాల్లో తిరు, అల్వారు, నైనారు, నంబి, తంబి, ఎబ్రా నంబి, తంబి అని అంటారు చూసినావా. నాంచారి, తెవారము, జియారు, తిరుమాకి, తిరుచూర్ణం, తిరునాళ్ళు, తిరువారాధనము, తిరుమాలిగ, తాయారు, అలువేలుమంగ. మళ్ళొకసారి, తిరు, అల్వారు, నైనారు, నంబి, తంబి, నాంచారి, తేవారు, జియ్యరు, తిరుమాకి, తిరుచూర్ణం, తిరునాళ్ళు, తిరువారాధనము, తిరుమాలిగ, తాయారు, అలువేలుమంగ. ఇవి మత సంబంధమైనటువంటి పదాలు, తమిళ పదాలు. నెక్స్ట్ భోజన సంబంధమైనటువంటి పదాలు. సాంబారు, సాపాటు, వడ, దోశ, ఇడ్లీ, ఉప్మా. సాంబారు, సాపాటు, వడ, దోశ, ఇడ్లీ, ఉప్మా ఇవి భోజన సంబంధమైనటువంటి పదాలు. రైట్. ఇతర పదాలు. తిరువాన్నామలై, పెన్నారు, పొన్నాస, అయ్యరు, తలిగ, మలిగ, నంది, మన్నాస, తైరు, ముదలియర్, పిల్లై, సంబలము, అడుప్పు, మాలిగ, మక్కాల్. ఇవన్నీ ఈ తిరుపతిలో ఎక్కువగా ఈ పదాలను ఉపయోగిస్తుంటారు. దైవ సంబంధమైనటువంటి పదాలు ఇవన్నీ తెలుగు భాషలో వచ్చి స్థిరపడిపోయినవి. మరి ఈ తెలుగు భాష సాహిత్యాల మీద ఇతర భాషల సాహిత్యాల యొక్క ప్రభావం ఏ విధంగా పడ్డది అనేటువంటిది మనకి ఇంకో చాప్టర్ ఉంటుంది. దానిలో భాగంగా ఇంకా క్లియర్ అసలు ఈ అన్య దేశాలు ఎందుకు ఏర్పడతాయి, ఏ విధంగా ఏర్పడతాయి, ఏర్పడిన కారణాలు ఏంటివి, ఎవరెవరు భాషాశాస్త్రాలు ఏ విధంగా చెప్పారు అనేటువంటిది. ఓకేనా. ఇవి అన్య దేశాలకు సంబంధించినటువంటి సమాచారం అండి. ఇది మెమోరీ బేస్డ్ టాపిక్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. రాసుకునేటప్పుడు పాజ్ చేసుకొని రాసుకోవాలండి నోట్స్. ఎందుకంటే చాలా లిస్ట్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది కాబట్టి ఇట్లా ఆఫ్ చేస్తే పాస్ అవుతుంది. పాస్ కాగానే మనం మొత్తం రాసుకొని మళ్ళీ కంటిన్యూషన్ చేసుకోవాలి. ఓకే. ఇది అన్య దేశాలు. దీంతో మనకు తత్సమాలు, తద్భవాలు, దేశాలు, గ్రామ్యాలు, అన్య దేశాలు అనేటువంటి టాపిక్ పూర్తయిపోయింది. ఓకే, రైట్.